చిన్ని అయితే మహి ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇంకా తన చేత్తో చేసిన బొమ్మలను అయితే మహికి గిఫ్ట్గా ఇస్తుంది. ఇంకా మహి కూడా అయితే చిన్ని నేను కూడా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పనని తను కొన్న వాచ్ అయితే క్లాక్ వాచ్ అయితే తనకి ఇస్తాడు. మహి ఇది చాలా బాగుంది మహి అని చెప్పని అంటుంది. అవును, నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా నాకు చాలా నచ్చాయి మా చిన్ని అంటే, సరే మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉండాలి అని చెప్పనని ఒకరికొకరు శేఖరించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరిని అలా చూసి నాగవల్లి అయితే మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలని చెప్పని ఇదంతా ప్లాన్ చేసింది, కానీ మీరు ఫ్రెండ్స్గా ఉంటారా అని చెప్పనని అనుకుంటూ ఉంటుంది. ఇంకా చిన్ని అయితే వాచ్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా కావేరి అయితే పార్వతి ఫోటో దగ్గర నిర్దాక్షిణ్యంగా నిన్ను చంపేసి ఆ తప్పెత్తి నా మీద వేసి నన్ను ఇన్ని రోజులు ఈ ప్రపంచానికి దూరంగా చేశాడు పార్వతి, కానీ నిన్ను చంపిన ఆ వ్యక్తికి మాత్రం ఉరికంబాన్ని ఎక్కించి శిక్ష పడేలా చేస్తానని చెప్పని పార్వతి దగ్గర అయితే కావేరి మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటి ఇది మా అక్కని చంపి ఇదే పోయి మళ్ళీ మా అక్క దగ్గర ఫోటో దగ్గర నిలబడుకొని మాట్లాడుతుందా అని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే అక్కడ ఫ్రూట్స్ కట్ చేసే చాక్ తీసుకొని వచ్చి, నువ్వే మా అక్కని చంపి నువ్వే ఇప్పుడు మళ్ళీ మా అక్క దగ్గరకు వచ్చి సారీ అడుగుతున్నావా, నీకు అసలుకి మా అక్క ఉండే రూమ్లోకి రావడానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పనని ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో నాగవల్లి, మీ అక్కని చంపానని చెప్పని నువ్వు చూసావా నన్ను, ఇప్పుడు మా అన్నయ్యని చంపింది కూడా ఎవరో నీకు తెలుసు కదా, అలాగే మీ అక్కని చంపింది కూడా అలాగే జరిగి నన్ను ఉట్టి పుణ్యానికి నన్ను జైలు పాలు చేశారు అని చెప్పనంటే, అంటే మా బావని అనుమానిస్తే ఇలా చేస్తున్నావంటే, అంటే మా అన్నయ్యని చంపింది ఆ దేవానే కదా, అది ఎలా నీకు తెలుసో ఇప్పుడు మీ అక్కని చంపింది కూడా అదే నాకు తెలుసు. ఇంకా అక్కడైతే ఇంకా వినిపించుకోకుండా నాగవల్లి అయితే ఆ చాక్తో కావేరిని పొడవబోతుంది. ఇంకా పొడిచే సమయానికైతే బాలరాజు వచ్చి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు ఏదో మొదలు పెడతావని తెలిసి నేను వచ్చానని చెప్పనని నాగవల్లికి